ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎందుకంటే అదే నిజం. దీనికి ఉదాహరణే ఇప్పుడు చెప్పబోయే కథ. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన మంత్రితో కలిసి ప్రతి ఆదివారం వేటకి వెళ్ళేవాడు. ఒక శనివారం నాడు రాజు, మంత్రి కూర్చుని రాజ్యానికి సంబంధించిన చర్చలు జరుపుతూ ఉండగా రాజు ఒక పండు తీసుకుని చిన్న ముక్క కోయబోతుండగా రాజుకి వేలు తెగి రక్తం కారడం మొదలవుతుంది. అది చూసిన మంత్రి అయ్యయ్యో అంటూ వెంటనే ఒక గుడ్డ ముక్క తెచ్చి కడుతుండగా రాజు ఇలా అన్నాడు: గొప్ప గొప్ప యుద్ధాలు చేసినప్పుడే శత్రువుల కత్తి మొన కూడా తాకనివ్వలేదు, అలాంటిది ఇలా జరిగిందేంటి మంత్రి అనగా, మరేం పర్లేదు రాజా, అంతా మన మంచికే అన్నాడు మంత్రి. ఆ మాటకి రాజుకి కోపం కట్టలు తెంచుకుంటుంది. నా వేలు తెగి ఇంతలా రక్తం దారకడుతుంటే అంతా మన మంచికే అంటావా? ఎంత కండకావరం నీకు అని భటులను పిలిపించి ఈ